వెల్కమ్ టు ప్రసన్న ఫ్యాషన్స్. నేను మీ ప్రసన్న. మన ఇన్స్టిట్యూట్లో అంటే ప్రసన్న ఇన్స్టిట్యూట్లో 6 మంత్స్ కోర్స్ మనకి ఏమేమి కవర్ అవుతాయి, అసలు ఈ 6 మంత్స్ కోర్స్ చేయడం వల్ల స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంటే 6 మంత్స్, ఈ 6 మంత్స్లో బేసిక్గా స్టూడెంట్స్ అంటే వేరే ఇన్స్టిట్యూట్లో మనము డిప్లొమా కోర్సెస్ ఇంకా లాంగ్ రన్ కోర్సెస్ అంటే 4 years ఇట్లా డిప్లొమాస్ చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ ఈ 4 years లో కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా అంటే గార్మెంట్ కన్స్ట్రక్షన్ మీద కంప్లీట్ అవగాహన అనేది ఉండదు. అంటే ఒక బుటిక్ రన్ చేయాలన్నా, ఒక స్టూడియో పెట్టాలన్నా, అసలు మనకి సర్వీస్ చేయాలి అంటే కంప్లీట్గా ఒక గార్మెంట్ కన్స్ట్రక్షన్ మీద మనకి ఒక అవగాహన అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో మనం నేర్చుకున్నంత మాత్రాన మనకి గార్మెంట్ కన్స్ట్రక్షన్ మీద కంప్లీట్ అవగాహన అనేది రాదు. అంటే ఒక మిషన్ అంటే స్వింగ్ మిషన్ ని మనం ఎలా ఆపరేట్ చేయాలి, మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి మనము ఒక స్వింగ్ మిషన్లో థ్రెడ్ ఎలా ఎక్కించాలి, అసలు బాబిన్ని స్వింగ్ మిషన్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి, కట్టింగ్ టూల్స్ కానీ, మెజరింగ్ టూల్స్ కానీ, స్టిచ్చింగ్ టూల్స్ కానీ, అంటే మార్కింగ్ టూల్స్, అంటే ప్రెస్సింగ్ ఎక్విప్మెంట్స్, ఇలాంటివన్నీ టాపిక్స్ మనము కవర్ చేస్తాం. అంటే 1 monthలో దీని గురించి డీటెయిలింగ్ అంటే మనకి ఒక స్టిచ్చింగ్కి చేయాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలి, టూల్స్ అనేవి ఏమేమి కావాలి, ఇలాంటివన్నీ వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, అవి యూజ్ చేయడం వల్ల మన డ్రెస్ అవుట్పుట్ ఎలా వస్తుంది, వీటి అవగాహన అనేది కంప్లీట్గా మనకి 1 monthలో ఫస్ట్ 1 monthలో మనం కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాబ్రిక్. ఆ ఫ్యాబ్రిక్ అనేది ఎలాంటి ఫైబర్తో తయారవుతుంది అంటే ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా అకేషన్లో మనము ఎలాంటి డ్రెస్ తయారు చేయాలి అంటే ఒక మ్యారేజెస్ కానీ లేకపోతే చిన్న చిన్న పార్టీస్ కానీ ఇలాంటివన్నీ మనం వెళ్తూ ఉన్నప్పుడు మనము ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వేసుకుంటే బాగుంటుంది. కొన్ని ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటాయి, కొన్ని స్టిఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, అవి ఎలాంటి మనకి ఫైబర్తో తయారవుతాయి, ఇలాంటి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఎయిర్ ఫ్లో అంటే సీజనల్ వైజ్గా మనం వేసుకుంటూ ఉంటాం చాలా ఫ్యాబ్రిక్స్. అలాంటి సీజనల్గా వేసుకున్నప్పుడు ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ మనం డిజైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫైబర్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది. అంటే చాలా రకాలుగా మనం వీవింగ్ ఫ్యాబ్రిక్ కావచ్చు, లేకపోతే ఇంకా మనం మిషన్ మీద హ్యాండ్లూమ్, పవర్లూమ్, ఇలా రకరకాలుగా మనకి క్లాత్ అనేది తయారవుతుంది రెడీమేడ్గా. దాన్ని మనం తీసుకొచ్చి ఒక అవుట్పుట్ అంటే ఒక డిజైన్ చేసి స్టిచ్ చేస్తే ఒక మంచి లుక్ అనేది మనం తీసుకురాగలుగుతాం. ఒక పర్సన్కి అంటే ఒక డిజైన్ చేసేటప్పుడు మనము ఎలాంటి పర్సన్కి స్కిన్ టోన్కి తగ్గట్టుగా మనం ఎలా డిజైన్ చేయాలి, ఫస్ట్ పాయింట్. ఈ స్కిన్ టోన్కి తగ్గట్టుగా డిజైన్ చేయడమే కాకుండా ఈ సీజన్కి అంటే వాళ్ళు ఏ సీజన్లో ప్రిఫర్ చేస్తున్నారు, ఏ అకేషన్కి వాళ్ళు వేసుకుంటున్నారు, ఎలాంటి ఫైబర్తో కూడిన ఫ్యాబ్రిక్ని మనం వాడాలి, ఇక్కడ ఫాలింగ్ ఉండాలా, స్టిఫ్గా ఉండాలా, లేకపోతే ఎయిర్ ఫ్లో ఉండే కావాలా, ఇలాంటి మ్యాటర్ అన్ని మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక డిజైనర్గా అంటే ఒక ఫ్యాషన్ డిజైనర్గా ఎదగాలి అనుకుంటే కంపల్సరీగా నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఈ ఫ్యాబ్రిక్ మీద, స్వింగ్ మిషన్ మీద, కట్టింగ్ మీద, స్టిచ్చింగ్ మీద, డ్రాఫ్టింగ్ మీద కంప్లీట్ మెజర్మెంట్స్ అంటే బాడీకి తగ్గట్టు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి. కొంతమందికి బాడీ ఒక హ్యాండ్ ఒకలాగా అంటే రైట్ హ్యాండ్ ఒకలాగా, లెఫ్ట్ హ్యాండ్ ఒకలాగా ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మనం ఎలా స్టిచ్ చేయాలి అంటే హ్యాండ్స్ కరెక్ట్గా ఫిట్ చేయాలి. ఇలాంటివన్నీ చాలా మేజర్ థింగ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ 6 months కోర్స్లో మనం అన్ని కవర్ చేయడం జరుగుతుంది. అంటే ఒక స్టూడెంట్కి కావాల్సిన, ఒక ఫ్యాషన్ డిజైనర్కి కావాల్సిన సబ్జెక్ట్ అయితే కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. అందుకోసమని మీరు ఒక బిజినెస్ రన్ చేయాలి అన్నా, లేకపోతే ఒక ఫ్యాషన్ డిజైనర్ ఇండస్ట్రీలో మీరు ఎదగాలి అన్నా కంపల్సరీ ఒక గైడెన్స్ అనేది కంపల్సరీ అవసరం. అందుకని మనం ఈ కంప్లీట్గా 6 monthsలో గార్మెంట్ కన్స్ట్రక్షన్ టాపిక్స్ అయితే ఏమేమి కవర్ అవుతాయో ఆల్మోస్ట్ అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మీకు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఈ 6 months కోర్సే కాకుండా 1 month, 3 months, 6 months కోర్సెస్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అంటే 1 month ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే కేవలం బ్లౌజెస్ నేర్చుకునే వాళ్ళకి, కేవలం డ్రెస్సెస్ నేర్చుకునే వాళ్ళకి కూడా మనం షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకెందుకు మరి ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ కామెంట్స్ ని కింద కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వెంటనే కాల్ చేసి సీట్స్ ని ఎన్రోల్ చేసుకోండి.